వర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రయో గృహాణమంగళం దేవం త్రైలోక్యం దివ్యామహాత్మనే త్రాయమాం నరకాద్భోధా బ్రహ్మణో వహనయే ఏకదేవ యజమాన ఆయుష్కేజో దదాతి. सेंटर मैम सेंटर అదే దాన్ని చూడ మేడం ప్లీజ్ మేడం లుక్ జ్యువెలరీ మేడం జ్యువెలరీ ఎన్ని తీస్తాను నేను రోమని మీరు ఎత్తుకోవాలనుకుంటా ఇది కూడా అలా పట్టుకోమంటారా? కింద పడిపోతానండి. బాగా మాట్లాడుతున్నాను. నాకు డైమండ్స్ కన్నా గోల్డ్ ఎక్కువ ఇష్టం. గోల్డెన్ కలర్ ఉన్నవి నాకు చాలా ఇష్టం. లైక్ అది మన ఇండియన్ స్కిన్ టోన్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఓకే రెడీ ప్రతిష్టతి నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ కాన్స్టెంట్ సపోర్ట్కి ప్రతిసారి ఇక్కడ వచ్చి ఇలా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ టు గోఎస్ టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ షోరూమ్. యాక్చువల్లీ నేను ఒక 1 monthలోనే సెకండ్ టైం నెల్లూరు రావడం. సో ఐ థింక్ ఇట్స్ అ లక్కీ ప్లేస్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ both of you for inviting me here. నేను ఇప్పుడు వేసుకున్న ఈ యాక్సెసరీ చూసి లైక్ దిస్
నెక్లెస్ వాజ్ సో ప్రిటీ. నేను ఫోటోలో చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది. సో జనరలీ గోల్డ్ సిల్వర్ అలా చెప్పినప్పుడు మనం ఇలాంటివి అనుకోము కదా. సో ఇట్ వాజ్ సో యునీక్ అండ్ అట్లాగే చాలా 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 డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్ సీయింగ్ ద వాచెస్. నేను ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇలా వాచెస్. యా, దిస్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఇలా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ దే వర్ సేయింగ్ వేస్ట్ చైన్స్ ఇక్కడ చాలా వెరైటీ లైక్ చాలా మూవింగ్ అని. ఐ కెన్ యాక్చువల్లీ సీ దట్. ఆల్ ద వెరీ బెస్ట్. ఇది ఇప్పుడు నైన్త్ స్టోర్ కదా. లాస్ట్ ఫ్యూ మంత్స్ లోనే యూ సెడ్ 7 stores. So congrats on that and all the very best. Thank you so much. Just check out this. మీకు ఎట్లాంటి కలెక్షన్స్ ఎక్కువ ఇష్టపడతారు? నాకు సిచ్యువేషన్స్ ఒకేషన్స్ బట్టి అండి. అప్పుడప్పుడు ఇలాంటి చాలా ఎథనిక్ వేర్స్, చాలా ట్రెడిషనల్గా ఆక్సిడైజ్ గోల్డ్, ఆక్సిడైజ్ సిల్వర్ అట్లాంటివి నాకు చాలా ఇష్టం. కొన్ని అవుట్ఫిట్స్కి ఇట్లాంటి నెక్లెసెస్ చాలా ఇష్టం. అప్పుడప్పుడు బయటికి మామూలుగా సరదాగా వెళ్ళినప్పుడు అయితే సింపుల్ చైన్స్ బాగుంటుంది. ఇప్పటివరకు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి మేడం మీ దగ్గర? నా ఆస్తులు మొత్తం మీకు నేను చెప్తానండి. ఏంటది జ్యువెలరీ కలెక్షన్స్ అంటే ఎక్కువ ఇష్టపడి కొనుక్కుంటారు కదా ఎక్కువ జ్యువెలరీ? కొంచెం ఉంటుంది. నేనైతే చెప్పట్లేదు బయటికి, అందరిది అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తెలుగులో అయితే ఇప్పుడు డ్రాగన్ మొన్నే రిలీజ్ అయింది లైక్ 3 days బ్యాక్. అండ్ ఇంకా నెక్స్ట్ తెలుగులో పర్దా అని చేసిన ఒక ఫిల్మ్ ఉంది. పర్దా సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కంద్రిగుల గారితో చేసిన సినిమా. అది నాకు తెలిసి ఎప్పుడో రిలీజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అండ్ మలయాళంలో రిలీజెస్ ఉన్నాయి. తెలుగులో వేరే ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది అనౌన్స్ అవ్వలేదు. ఒకటి షూట్ అయిపోయింది, ఇంకొకటి మిడ్వే ఉంది. ఇంకా తమిళ్లో బైసన్ అని ఫిల్మ్ ఉంది. మలయాళంలో పెద్ద డిటెక్టివ్ JSK అని వేరే ఫిల్మ్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ది కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే నేను పొద్దున బ్రేక్ఫాస్టే తిన్నాను, కానీ నెక్స్ట్ టైం లైక్ లంచ్కి తింటాను ఖచ్చితంగా. ఏంటది మీరు మీ క్రష్లెస్ చెప్పండి ఫస్ట్. నేను అది అందుకే కదా మీరు ఇలాంటివి అడుగుతున్నారు. ఖచ్చితంగా థంబ్నెయిల్ పెట్టుకోవడానికి రేజ్ బెయిటింగ్ అని అంటారు దీన్ని. కొత్త పదం అది, రేజ్ బెయిటింగ్. తెలుసా మీకు అది ఏంటది అని? చాలా పాజిటివ్గా ఒక క్యాప్షన్ మీరు పెట్టుకుంటే దాని కింద ఫుల్ నెగటివ్ కామెంట్స్ వస్తాయి. అది రేజ్ బెయిటింగ్. ట్రెండింగ్ వర్డ్స్ అంటే మీ మ్యారేజ్ ఎప్పుడైనా అడగాలి మేడం. అది ట్రెండింగ్ వర్డ్ అయితే అస్సలు ఏంటండి ఇది?